నేటి ఆధునిక యుగంలో పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో జీవిత బీమా పాలసీ అనేది తప్పనిసరైంది. ఈ పాలసీ ద్వారా సదరు వ్యక్తి అనుకోని కారణాల వల్ల మృతి చెందినట్లయితే వచ్చే మొత్తం ఆ కుటుంబ జీవనోపాధికి ఆసరా అవుతుంది. అయితే ఈ పాలసీ తీసుకోవడానికి కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. వయసు, ఆరోగ్యం, ఆదాయం ఈ పారామీటర్ల ద్వారా ఆ వ్యక్తి పాలసీ అర్హతను నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ చావుకు దగ్గర పడిన ఓ వృద్ధుడికి పాలసీ చేయించి సదరు వ్యక్తి కుటుంబాన్ని చిక్కులో పడేశారు బ్యాంక్ మేనేజర్. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడికి 99 ఏళ్ల పాలసీ చేయించారు ఓ బ్యాంక్ మేనేజర్. ఇందులోని లోపాలు బయటపడడంతో ఈ వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. వృద్ధుడు మిస్ సెల్లింగ్కు గురైనట్లు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 90 ఏళ్ల వయసులో ఉన్న వెంకటాచలం వి అయ్యర్కు ఏడాదికి 2 లక్షల ప్రీమియం చెల్లించేలా కెనరా హెచ్ఎస్బీసీ బ్యాంక్ మేనేజర్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని విక్రయించారు. ఈ లెక్క ప్రకారం ఈ పాలసీ 2124 సంవత్సరంలో మెచ్యూర్ అవుతుంది. అంటే ఆ వృద్ధుడు 190 ఏళ్ల వయసు వరకు జీవించుంటే తప్ప ఆ డబ్బు ఆయన చేతికందని పాలసీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. దీంతో వృద్ధుడి బంధువులు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తన భార్య, తాతయ్య అయిన అయ్యర్ను బ్యాంక్ మేనేజర్ తప్పుదోవ పట్టించి బీమా పాలసీ గురించి చెప్పకుండా ఇది చాలా ముఖ్యం, అత్యవసరమని చెప్పి సంతకం చేయించుకున్నారని సాకేత్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఆరోపించారు. అప్పటికే 2 విడతలుగా 4 లక్షలు అతని పొదుపు ఖాతా నుంచి కట్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయం బ్యాంక్ మేనేజర్ దృష్టికి చేరడంతో స్పందించారు. సంబంధిత అధికారులను విచారించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.